వెజ్ అనగానే టక్కున గుర్తొచ్చేది పన్నీర్ కర్రీ. పన్నీర్ కర్రీ చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. అలా కాకుండా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించేస్తాను. మీరు ట్రై చేయండి. పాన్ తీసుకొని కొంచెం బటర్ వేసి, బటర్ పూర్తిగా మెల్ట్ అయ్యాక కారం, ఉప్పు, పసుపు వేసేసుకొని వీటన్నిటిని బటర్‌లో బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీంట్లోకి మీడియం సైజులో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకొని వాటిలో ఫ్రై చేసుకోవాలి. 3-4 నిమిషాలలోపు బాగా ఫ్రై అయిపోతాయి. ఆ తర్వాత వీటిని ప్యాన్‌లో నుంచి తీసేయడమే. ఎక్కువసేపు ఉంచేస్తే పన్నీర్‌లో ఉన్న సాఫ్ట్‌నెస్ అంతా పోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఉన్న కొంచెం బటర్లోకి కట్ చేసుకున్న ఆనియన్, టమాటో, మసాలా దినుసులు, 7-8 జీడిపప్పుల్ని కూడా వేసేసుకుని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేశాక దీనికి మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. 7-8 నిమిషాల లోపు ఆనియన్, టమాటో కూడా బాగా ఉడికిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని చెక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం బటర్ అలాగే కొంచెం ఆయిల్ని కూడా వేసేసుకొని వేడయ్యాక జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పచ్చిమిర్చి చీలికలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్లో ఉన్న పచ్చివాసన అంతా పోయాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. ఆనియన్ పూర్తిగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు ఆయిల్ బాగా ఫ్రై చేశాక ఒకసారి బాగా కలుపుకొని మనం దీంట్లోకి మీ టేస్ట్ తగ్గట్టు కారం, ఉప్పు, కొద్దిగంత గరం మసాలా, ధనియా పౌడర్, పసుపును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. మరో కొంచెం సేపు ఇలా బాగా మిక్స్ చేశాక దీంట్లోకి కొద్దిగాని వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గ్రేవీని కొంచెం పల్చగా చేసుకోండి, లేదు అంటే థిక్గా చేసుకున్నా పర్వాలేదు. ఇలా బాగా కలిపాక దీనికి మూత పెట్టుకొని మరో 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది అనుకున్నప్పుడు మనం పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ దీనికి మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు మళ్ళీ బాగా ఉడికించాక మూత తీసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవడమే. అంతే. మనం లాస్ట్లోకి కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఫ్రెష్ క్రీమ్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే. ఒక 1 మినిట్ ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.